ఫాదర్ క్యారెక్టర్ బాండింగ్ బాగుందండి, చాలా బాగుందండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అసలు టైం తెలియలేదండి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 8 ఇస్తాను. వెంకటేష్ కంబ్యాక్ ఇచ్చారా మళ్ళీ? ఇచ్చారు సార్. అసలు మేడం సంక్రాంతికి మరి ఈ సినిమా చూడొచ్చు అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సైన్ చూడొచ్చు, కానీ చాలా బాండింగ్. లాస్ట్ ఎలా ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారు. చాలా బాగుంది. యాక్షన్ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది నిజంగా. ఒక బాండింగ్ తండ్రి కూతురు. గుంటూరుకారం సినిమా చూసారా? అవునండి, అది బాగుంది, ఇది బాగుందా? ఇది బాగుందండి. ఇదే బాగుంది. సో చిన్నోడి కంటే పెద్దోడే ఎట్టు కొట్టాడు. అలా అని చెప్పలేను, అది కూడా బాగుంది. కానీ ఇదేంటంటే డిఫరెంట్ యాంగిల్ చూసాము. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారిని కొత్త యాంగిల్లో చూసాము. నిజంగా ఒక క్యూరియాసిటీ పెంచారు సార్. లాస్ట్ మూమెంట్ వరకు ఏంటి, ఎలా, ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీలో బాగుంది సార్, చాలా బాగుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. అండ్ నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను. అండ్ అసలు శైలేష్ గారు అయితే అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు. అండ్ మన సంక్రాంతికి ద బెస్ట్ మూవీ ఇది చెప్పొచ్చు. అండ్ మన సంక్రాంతికి ఇప్పుడు హిట్ టాక్తోనే ముందుకెళ్తారు. హనుమాన్తో పాటు ఇది కూడా చాలా బాగా హిట్ అవుతుంది. మా సినిమా బాగానే ఉంది. సైంధవ అంటే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా బాగానే ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ లాస్ట్ హాఫ్లో అయితే కొంచెం కనెక్ట్ అవుతుంది అనమాట. మెయిన్ ఆర్య గారు ఉన్నారు సపోర్టింగ్ రోల్, అది కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది. క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే చనిపోయినప్పుడు కొద్దిగా చాలా ఎమోషనల్ సాంగ్ కూడా ఉందన్నమాట. అయితే రివీల్ చేసేసారు, స్పాయిలర్ నాట్ ఏ స్పాయిలర్. బట్ మూవీ చూసినప్పుడు ఏంటంటే ఓవరాల్గా బాగుంది. వెంకటేష్ గారు ఆల్రౌండర్, ఆయన ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు కదా, అదే మనకి ఈ సినిమాలో కనపడింది. ఓవరాల్గా అయితే వెంకటేష్ గారి కోసం అయితే ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చాను. వెంకీ మామ అయితే డిసప్పాయింట్ చేసిండు అక్క చాలా. అసలు మామ యాక్టింగ్ కానీ డైలాగులు బాగున్నాయి, కానీ అసలుకి శైలేశ్వర్ కూడా సైకో, పెద్ద సైకో అని ఇటు కొద్దిగా మంచిగా ఎంగేజింగ్గా తీసినాడు. కానీ దీన్ని ఎందుకు స్టోరీ తీసుకొని కనీసం సామాన్యులాగా పెట్టి ఎంగేజింగ్గా స్టోరీ తీసుకోవచ్చు అంటే నార్మల్ అంటే పెద్ద సైకో లాగా చూపించిండు. ఆడేం నార్మల్ రొటీన్ ఫైట్లే ఉన్నాయి, కొన్ని యాక్షన్ సీన్స్ అయితే భారీగా ఉండేవి. ఏం నచ్చలేదు మొత్తం ఓవరాల్ మూవీలో? నాకు రొటీన్ అనిపించింది అక్క, కొద్దిగా కొన్ని తాన్లో టార్చర్ అన్నట్టు అనిపించింది. రానా నాయుడు లా బోల్ సీన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ మూవీలో సీన్స్ అయితే లేవు, కానీ యాక్షన్ సీన్స్ అయితే పిల్లలు చూడచ్చు అంత అయితే. సెంటిమెంట్ బాగుందా? నాన్న సెంటిమెంట్ లాస్ట్ లో నచ్చింది నాకు. ఫస్ట్ లో కూడా అంత హెవీ ఇంపాక్ట్ అనేది లేదన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ నార్మల్ ఓ రకంగా ఉంది అంత, అంటే ఫస్ట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బెటర్ ఉందిలే. కాకపోతే శైలేశ్వర్ కోన ఇంత అసలుకి అంటే స్టోరే లేదు. స్టోర్ అనేది ఓవరాల్ రేటింగ్ 3 కన్నా 2.8. ఫీల్ అంటే చిన్న పాప క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సైటింగ్ ఉందా? yes. ఇంకేమనిపించింది మూవీ మొత్తం ఎలా? ఇది ఒక ఫ్యామిలీ కలిసి చూసే మూవీ, చాలా బాగుంటది. ఇందులో ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పాప క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్ ఉంది. బాగా అనిపించిందా? అంటే మొత్తం యాక్షన్ లాగా అనిపించిందా? ఏడుపు వచ్చిందా ఆ పాప క్యారెక్టర్? దాని తర్వాత లాస్ట్ ఎండింగ్ లో అట్లా ఓవరాల్ గా ఏమనిపించింది? అంటే వాళ్ళ నాన్నతో, వెంకటేష్ గారితో, ఇంకా ఆ పాపతో ఉన్న సీన్స్, వాళ్ళు ఆడుకోవడం అదంతా మీ నాన్నతో ఉన్నట్టు అట్లా అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? నాకు మూవీ బాగా నచ్చింది. ఇట్స్ లైక్ వెరీ గుడ్ మూవీ ఫర్ వెంకటేష్. ఫైనలీ ఇట్స్ అ హిట్ అని చెప్పొచ్చు. అండ్ ఎమోషనల్గా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అవుతుంది. వెంకటేష్ జనరల్గా ఫ్యామిలీ మూవీస్ వస్తారు, బట్ ఇందులో యుల్ సీ అ డిఫరెంట్ యాక్షన్ వేర్ హీఈస్ అగ్రెసివ్ అండ్ ఫైట్స్ అవి కూడా బాగా తీశారు. యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ ఎలా ఉంది? మీకు కూడా చిన్న పాప ఉంది, మీరు కనెక్ట్ అయ్యారా? మీకు కూడా చిన్న పాప కనెక్ట్ అయ్యా. ఇట్స్ వెరీ నైస్. సో ఈ సంక్రాంతికి ఇద్దరు కలిసి ఫాదర్ అండ్ డాటర్ ఎంజాయ్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మీరు ఫ్యానా? మనకి ఇక్కడ షర్ట్ పైన కూడా ప్రింట్ కనిపిస్తుంది, ఎలా అనిపించింది? చాలా బాగుందండి మూవీ. ఏం నచ్చింది? మూవీ అంతా బాగుంది, స్టోరీ అంతా బాగుంది, డిఫరెంట్గా చూపించారు హీరోని. సో మనకి నచ్చుతుంది, అందరు ఆడియన్స్ చూడొచ్చు, అది ఫ్యామిలీ చూడొచ్చు. నాన్నకి కూతురుకున్న ఎమోషన్ బాండింగ్ అనిపించిందా? కనిపించిందండి. ఆల్ ఓవర్ ఎట్లా అనిపించింది? అంటే మీకు ఏది పర్టికులర్ ఏ సీన్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, అలా ఏ సీన్ ఎక్కువ నచ్చింది మీకు? అంటే వెంకటేష్ గారిని చాలా కొత్తగా చూపించారండి, మనం చూడొచ్చు ఇందులోని. యాక్షన్ థ్రిల్లర్ చాలా మటుకు వెంకటేష్ గారు చేశారు కదా. యాక్షన్ థ్రిల్లర్ లో కూడా మనకి సెంటిమెంట్ ఉంటుంది. ఓకే, ఫాదర్ లవ్, డాటర్ లవ్, మీరు చెప్పినట్టుగా ఆ బాండింగ్ చూపిస్తారు. అండ్ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే స్టోరీ టేకింగ్ చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? స్కోర్ కూడా చాలా దీనికి యాడెడ్. చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? చిన్న పాప చాలా బాగా చేసిందండి. సో మేబీ షీ ఈజ్ నాట్ తెలుగు గర్ల్, బట్ చాలా బాగా చేశారు. అయితే గుంటూరు కారం చూసారా మీరు? చూడలేదండి ఇంకా. మరి ఈసారి ఎవరు కొట్టారు, పెద్దోడా చిన్నోడా అంటారా? పెద్దోడు డెఫినెట్ గా అండి కొట్టిందే, లెక్క మారింది.
కదా మారిందంటారా? ఆల్ ఓవర్ ఎంత ఇస్తారు రేటింగ్? ఆల్ ఓవర్ అండి 4.5 ఇస్తానండి నేనైతే. సినిమా ఎట్లుంది? ఇప్పుడే సినిమా చూసి వచ్చిన. ఫస్ట్ అయితే డైరెక్టర్కి చేతులు ఇట్లా జోడించి దండం పెడుతున్నా. ఎందుకంటే బాగాలేదా? స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను. నిజంగా అయితే మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ నిజంగా షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ చూస్తే మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటర్ ఎమోషన్ సీన్స్కి అట్లా కనెక్ట్ అయిపోతారు. ప్రతి ఫాదర్ ఎవరైతే ఉన్నారో నా రిక్వెస్ట్, మీ చిల్డ్రన్స్ని తీసుకొని మూవీకి రండి. చాలా బాగుంది మూవీ అయితే. డాటర్కి ఉన్న బాండింగ్ ఎట్లా అనిపించింది? నిజంగా బాండింగ్ అయితే ఎవ్రీ ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బాండింగ్ బ్యూటిఫుల్ బాండ్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను కదా, ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక పోర్ట్ సీన్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, ఫైట్ సీన్. అదైతే నిజంగా గూస్ బంప్స్ అంత బాగుంది మూవీ అయితే. మీ అందరికీ తెలుసు ఫేమస్ క్రికెటర్ అజారుద్దీన్, కానీ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా ఎలివేషన్స్ విలన్ కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎలివేషన్స్ ఒక హీరోకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో క్యారెక్టర్ కి, విలన్ మొత్తం వచ్చి బాలీవుడ్ నుంచి వచ్చిండు. హిందీ స్లాంగ్ ఉంటుంది, మొత్తం హిందీ డైలాగ్స్ ఉంటాయి. దాంట్లోనే కామెడీ కూడా జనరేట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే నిజంగా. క్యారెక్టరైజేషన్ ఎట్లుంది అంటే పాపని చూడంగానే మనకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిజంగా మేడం, ఆడపిల్లలు తక్కువ అయిపోతున్నారు. ఆడపిల్లలు ఉండాలా, ప్రతి ఇంట్లో ఒక బేబీ గర్ల్ అనేది ఉండాలా. అప్పుడే ఇల్లుకి కళ, అందము, ఆనందము వస్తుంది. బేబీ కూడా నిజంగా చాలా క్యూట్గా ఉంది. ఒక మెడికల్ ఇష్యూ ఉంటుంది బేబీకి. మూవీ చూడండి తెలుస్తుంది. బాగుంది మొత్తానికి అయితే. బీజిఎమ్స్ సాంగ్స్ వచ్చేసరికి కొద్దిగా తక్కువ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అయినా కూడా బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. ఉన్న 2-3 సాంగ్స్ అయినా కూడా. ఇంకా హీరోయిన్ కి మదర్ కి ఏమైనా అట్లా రొమాంటిక్ సీన్స్ అనేవి దీంట్లో ఏం లేవు. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీతో చిల్డ్రన్స్ తో వచ్చి చూడొచ్చు మూవీ. అయితే ఈసారి గుంటూరు కారం కూడా మీరు చూసారా? చూసిన మేడం. సంక్రాంతికి హిట్ కొట్టింది ఎవరు మేడం? ఈ సంక్రాంతి చిన్నోడా పెద్దోడా? చిన్నోడు పెద్దోడు ఇద్దరు హిట్ కొట్టిరు మేడం. నిన్న చిన్నోడు వచ్చిండు, ఈరోజు పెద్దోడు వచ్చిండు. ఒక రోజు డే తేడా అంతేగాని హిట్టే. ఇంకా మామ వస్తాడు కదా, రేపు మామ వస్తున్నాడు నాగ్. నిజంగా రేపు మొత్తం స్నేక్లు వస్తాయి. వస్తుంది మేడం మూవీ. ఆల్ ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఆల్ ఓవర్ రేటింగ్ వచ్చి 5కి 4/5 ఇస్తున్నాం. ఓవరాల్గా మూవీ అయితే నేను ఒకటే మాట చెప్తా, వెంకటేష్ కెరీర్లో వరస్ట్ మూవీ అంటే ఇదే అనిపిస్తుంది. ఇంత హైప్తో ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను, యావరేజ్ ఉంది. మరీ అంత డౌన్ఫాల్ అయితే ఏం లేదు. మనకి ఏం కావాల్సిందని అంటే ఇప్పుడు మీలో వెంకటేష్ అయినా యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా రీసెంట్గా వచ్చిన ఫిలిం కంటే చాలా బెటర్ ఉంది. కానీ దీంట్లో ఏంటంటే రొటీన్ స్టోరీ అబ్బా. ఎట్లా అంటే మనం ఎన్నో చూసాం కదా, అదే స్టోరీ లైన్ కనిపిస్తుంది. అదే స్టోరీ లైన్ అదే ఉండడం, సాంగ్స్ ఎక్కువ ఉండదు, అంత కనెక్ట్ కామబ్బా. సినిమాకి అయితే అంత కనెక్ట్ కాము. చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తుంది. సినిమా బాగుంది అంటున్నారు, మీరు బాగాలేదంటున్నారు. అలాంటే డబ్బులు తీసుకొని చెప్తారేమో అబ్బా. మనం జెన్యూన్ టాక్ ఇస్తున్నాం కదా. నాకు నచ్చలేదు కాబట్టి నా ఇంటెన్షన్ ఇది. వాళ్ళకి నచ్చిందంటే నచ్చింది, నో ప్రాబ్లం. నేను కాదని అంటలేను. ఇప్పుడు కొందరికి ఎక్కువ మైనస్ నెగిటివ్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? స్టోరీలో అంత బజ్జి లేదబ్బా. రొటీన్ స్టోరీలో బజ్జి లేదు. అంత పాపకి హెల్త్ ఇష్యూ ఎట్లుందో ఇట్లా స్టోరీలో అంత హెల్త్ ఇష్యూ ఉంది. అట్లా అంత ఓవరాల్గా అయితే అది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఎట్లా అనిపిస్తుంది? బీజిఎం స్కోర్ బాగుంది. సాంగ్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉంటుంది అంతే, ఇంకా ఏం ఉండదు. ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా అనిపిస్తుంది? ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే ఇది చాలా బాగుంటుంది. తీసే విధానమైనా కానీ ఎన్నో చూసాం అబ్బా, ఎన్నో చూసాము. చూడొచ్చా? వన్ టైం వాచబుల్. నేను దీనికంటే ఒకటే మాట చెప్తాను, 90s వచ్చినాయి కదా వెబ్ సిరీస్,